జానీ మాస్టర్ అరెస్ట్ అవుతారా? యాక్చువల్గా ఇక్కడ జానీ మాస్టర్ ఉదంతంలో ఏం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది రేప్ కేసులో రెండు రకాలు ఉన్నది. ఒకటి తెలియనటువంటి వ్యక్తి చేసేటటువంటి దుర్మార్గం. రెండవ రకం కేసు ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ పెట్టబడినటువంటి కేసు రెగ్యులర్గా తమతో కలిసినే ఉన్నటువంటి వ్యక్తి. అమ్మాయి 2019 నుండి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది. ఇతర ఊళ్ళకి అది వెళ్ళింది. ఆ సందర్భంగా అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నటువంటిది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. కొట్టేవాడు అన్నట్టు. ఇది వర్క్ హెరాస్మెంట్ కిందకి వస్తుంది. అంటే పని సమయంలో వేధింపులు ప్లస్ అక్కడ అత్యాచారానికి పాల్పడ్డ. ఈ సందర్భంగా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి అన్నటువంటిది పోలీసులకు సబ్మిట్ చేసిన దాని ఆధారంగా ఇప్పుడు ఉంటుంది. మామూలుగా ఈ కేసులలో అరెస్ట్ అయితే తప్పనిసరిగా చేస్తారు, లేదా ముందస్తు బెయిల్కి వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి లేని 2019 నుండి చేస్తున్నప్పుడు అనేక సార్లు చేశారు అని చెప్పినప్పుడు అప్పుడే కంప్లైంట్ చేయకుండా ఇప్పటిదాకా ఆగి ఇప్పుడు చేయడం అంటే దీని వెనకాల ఇంటెన్షన్ వేరేగా ఉంది. ఎంక్వైరీకి నేను సిద్ధం, కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఏమన్నా కోర్టుకు వెళ్ళడానికి ఆయనకి అవకాశం ఉంటుంది. లేదా ఈలోగానే పోలీసులు అరెస్ట్ చేస్తారో చూడాలి. కేసు నిలబడే దాంట్లో వచ్చేటప్పటికి అమ్మాయితో ఇక్కడ ఏంటంటే సినిమాల వర్గంలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ వివాదం లాంటిది. ఇది ఓ రకంగా చెప్పండి. క్యాస్టింగ్ కౌచ్ ఏమో సినిమాలో ఛాన్సులు ఇప్పిస్తామని వాళ్ళని లైంగికంగా వాడుకోవడం. ఇక్కడ ఇందులో ఈ డ్యాన్సర్కి సంబంధించినటువంటి వాడుకునేటటువంటి వ్యవహారం అయి ఉంటుంది. అక్కడ తీసేస్తున్నప్పుడు లేకపోతే సంథింగ్ తేడా వచ్చినప్పుడు ఈ గొడవ వస్తుంటుంది. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ఏం తేలుస్తారు అన్నటువంటిది. సహజంగా లైంగికంగా వినియోగించుకున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ అమ్మాయి కంప్లైంట్ పెట్టినప్పుడు అది వర్కౌట్ కాదు. ఖచ్చితంగా కోర్టులో అయితే కనుక లాంగ్ స్టాండింగ్లో కేసు నిలబడేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకు 2019 నుండి ఇప్పటిదాకా అత్యాచారం జరుగుతుంటే ఇంతకాలం ఏం చేశారు అనేటటువంటి పాయింట్ని ఈయన వైపు నుంచి లాయర్లు గట్టిగా వాదించినప్పుడు అక్కడ ఇష్యూ వస్తుంది. లైంగిక వేధింపుల వివాదం అవుతుంది, కానీ అప్పుడు అత్యాచారం కేసు కిందకి రాదు. ఇది గతంలో సుప్రీంకోర్టులో అనేక దఫాలు ఇచ్చినటువంటి తీర్పులు, హైకోర్టులు వివిధ రాష్ట్రాలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల కారణంగా. కాబట్టి అప్పుడు కేసు నిలబడేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ముందు అరెస్ట్ వైపుకి అయితే రంగం సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది, బట్ ముందస్తు బెయిల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం దీన్ని వార్త రూపంలోనే చూద్దాం. దీంట్లో నేను వేరే కోణాల ఉద్దేశాన్ని ఆపాదించట్లేదు. ఆల్రెడీ నేను ఇందాక వీడియో పెట్టేటప్పుడే దీంట్లో మళ్ళీ పార్టీలు, రాజకీయాలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇందులో ఇది రాజకీయ కోణం ఎక్కడా లేదు. ఇందులో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి మరొక కోణం, అది అందరికీ తెలిసిన కోణమే.